సో ఇప్పుడు హార్ముజ్ జలసంధి ఎట్లాగో మనకి నికోబార్ దగ్గర కూడా జలసంధి అట్లాంటిది. చైనాకి చెక్ పెట్టడానికి కీలకమైంది. దానికి పెట్టనీయకుండా చైనా అడ్డుపడుతుంది. చైనాతో ఎంఓయూ కుదుర్చుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ మొన్న కేరళ ఎన్నికలు అయ్యాక ముందు వాళ్ళ ముఖ్యమంత్రి ఎంతవరకు తేల్చలేదు కానీ అక్కడికి వెళ్ళి నికోబార్లో దాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. కొన్ని సంస్థలను అడ్డుపెట్టుకుని కోర్టుకు కూడా వెళ్ళిపోయారు. ఈ రాహుల్ గాంధీ అనుకూల వ్యక్తులు డైరెక్ట్గా రాహుల్ గాంధీ పేరు చెప్పకుండా. దీని మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అసలు మీకేం సంబంధం ఇది? స్వచ్ఛంద సంస్థల పేరుతో అక్కడ ఏ పర్యావరణ నష్టం జరిగిందని మీరు వచ్చి పిటిషన్లు వేస్తున్నారని నిలదీసింది. ఇది మీకు సంబంధం లేని వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారంటూ తీవ్రంగా మందలించింది. ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారు అక్కడ కావాలన్నటువంటి డెవలప్మెంట్, వద్దనడానికి మీరెవరు? ఈ దేశ ప్రగతి వద్దనడానికి మీకే హక్కు ఉంది అన్నటువంటిది నిలదీసింది. దీంతో బిత్తరపోవడం అన్నటువంటి సదరు స్వచ్ఛంద సంస్థల పేరుతో పర్యావరణ సంస్థల పేరుతో నాటకాలు ఆడేవాళ్ళ పరిస్థితి అయింది. మీకు పోర్టులు అక్కర్లేదు, పోర్టుల ఎక్స్పాన్షన్లు వద్దు, దేశ అభివృద్ధి అక్కర్లేదు, ఎంతసేపటికి ఏదో ఒక కారణం పెట్టి పిల్లేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారు. ప్రజల తరపున ప్రజల భాగస్వామ్యం అంటారు. మీకు అసలు ఏంటి సంబంధం అంటూ నిలదీసింది.